ఇక మునగాడు వచ్చిండు, మునగాడైన పిసిసి, మునగాడైన ఎమ్మెల్యేలు, మునగాడైన పిసిసి. ఈయన ఏం చెప్తున్నాడు? ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ అరెస్టు తప్పదు, ఆయన్ను ఎవరు కాపాడలేరు, బీజేపీ బీఆర్ఎస్ కలిసిన మాకు ఈక్వల్ కాదు, ఇంకో 10 మంది కలిసిన మీలాంటి పాపాతులకు ఈక్వల్ కాదు. బీఆర్ఎస్ బీజేపీ కాదు, ఈ దేశంలో అన్ని రాజకీయ పార్టీలు కలిసి వచ్చిన మీ పాపాల పుట్టక పనికిరారు. మీది ABCDEFGHIJKLMNOPPQRSTUVWXYZ అదొకటి బ్యాచ్ మనది. అంతవరకు మనం స్కామ్లే చేసినాం. అది మనం బతుకు. ఊగానే మమ్మల్ని చుతయాలని చేసి బీఆర్ఎస్ బీజేపీ ఈ దేశంలో అన్ని రాజకీయ పార్టీలు కలిపినా మీ అంత పాపాతులు దొరకరు. బరాబర్ చెప్తా. కేటీఆర్ అరెస్ట్ చేస్తా అంటాను కదా, నీకు ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే, మీ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంటే కేటీఆర్ని టచ్ చేసి చూపి. నీ ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఎన్నికలు వచ్చే 6 నెలల సంవత్సరం కాదు, దమ్ము ఉంటే ఇప్పుడు కేటీఆర్ని టచ్ చేసి అరెస్ట్ చేస్తే మీరు మునగాలని ఒప్పుడు పోయి ఉన్నదా అనే దమ్ము? నమ్ముతారు ఎవరన్నా ప్రజలు? రేవంత్ రెడ్డి ఒరి మమ్మల్నే పట్టపగటిని మోసం చేసిన మోసగాడు గిసవంటి అని మీరేమో నమ్ముతారు అంటారు జనాలు ఊర్లలో పోతే. ఆ స్థాయిలో మన పైన వ్యతిరేకత ఉన్నది. ఇక మనం పత్తిత్తు మాట చెప్పి నేను అరెస్ట్ చేస్తా అని, మన్నుతా అని, పొడుతా అని ఎవరు నమ్మడు. ఎవరు నమ్మడు. అంత పిచ్చోళ్ళని లేవు మహేష్ అన్న. ఇగో మీడియాతో షిట్ షాట్లో మహేష్ కుమార్ గౌడ్ ఇంకా బీఆర్ఎస్ లో 4 ముక్కలు ఆడ నడుస్తుంది. ఆ పార్టీ కోరుకునే బతులేదు. మరి మన దాంట్లో 2 ముక్కలు ఆడుతున్నారు. రేవంత్ రెడ్డి ప్లస్ రాజగోపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డి వర్సెస్ రాజగోపాల్ రెడ్డి 2 ముక్కలు ఆడ అటా ఇట. ఇక్కడ పోతే అనుజ్ రెడ్డి వర్సెస్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇక్కడ అనుజ్ రెడ్డి, ఇక్కడ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇంకా చాలా ఉన్నాయి. అటు కొండా సురేఖ అక్క ఒక్కడ, ఇంకొక ఆయనకో. మన అక్కడ 2 ముక్కలు ఆడ. పాసాఫేలా ఆకిస్ బాగ్ పాకిజాక్ ఇది నడుస్తుంది మన వాళ్ళ గేమ్. మనమే సొక్క ఉన్నాం. మన ఎన్ను మనకు కనపడదు మహేష్ అన్న. మన నలుగు మనకు కనపడదు, మందిది బాగా కనిపిస్తుంది మనకు. ఇంకేందా బీసీ బిల్లును కేంద్రం ఎందుకు ఆమోదిస్తలేదు అంటే, కేంద్రం ఆమోదిస్తే మీరు ఇస్తాను మాకు చెప్పలేదు. సంసారాలు అయితే కామారెడ్డిలో కేంద్ర ప్రభుత్వం ఏదొస్తే వాళ్ళే ఇవ్వాలి, మరి బీజేపీ వస్తే బీజేపీ ఇస్తుంది, కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ ఇస్తుంది అని చెప్పిరా మీ కామారెడ్డి డిక్లరేషన్ లా. ఇవాళ బీజేపీ మీద బీఆర్ఎస్ నియుక్తులు మీకు దద్దామని ఒప్పుకోరి. అయ్యాల మాకు ఎన్ని చూతేమారాలు చెప్పలే, ఇవాళ చెప్తున్నారు మీరు. ఏందా ఇంకా కాళేశ్వరంపై సిబిఐ విచారణ కోరితే ఎందుకు స్పందించారు? వచ్చింది కదా అయ్యాలా, సిబిఐ వచ్చింది. నిన్ననే చదివినా. సిబిఐ ఎంటర్ అయింది కాళేశ్వర విషయంలో. ఇప్పుడు కాంగ్రెస్ వాడు బదనామైన సరిపోతలేదు, తెలంగాణ నీళ్ళు ఇవ్వకుండా, కరెంట్ ఇవ్వకుండా. ఇప్పుడు బీజేపీ కూడా తగతాలు ఆడుతుంది, మేము కూడా ఖరాబ్ కావాలని. మరి బీజేపీ కూడా తెలంగాణలో కాళేశ్వరం పేరుతో బదనాం అయ్యడానికి సిబిఐ ఎంక్వైరీ షురూ చేసిందంట. నిన్ననే వార్త వచ్చింది అలాని. ఇంకా బీఆర్ఎస్ కాపాడుతున్న బీజేపీ ప్రజలు అన్ని గమనిస్తున్నారని వ్యాఖ్యానించండి. అంటే ఏం గమనిస్తురే? మీరేమేమి లంగా పని చేస్తారో గమనిస్తురా? మీరే రకంగా ప్రజల్ని మోసం చేస్తారో గమనిస్తురా? ఏం గమనిస్తున్నారు మహేష్ అన్న? మనం ఏం చేస్తే గమనించరు? ఏం చేసినాం? ఏం కట్టలు కట్టినాం? 21 నెలలు అవుతుంది. మన మాట ఇలా వెనుకబెట్టి గమనిస్తున్నారు ప్రజలు. రైతు బంధు ఇస్తారని, రుణమాఫీ చేస్తారని, పెన్షన్లు ఇస్తారని, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని, ఆశా వర్కర్లకు జీతాలు వేస్తారని, అటు పోతే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారని. ఈ వర్గం ఆ వర్గం అని తేడలేదు. ఏ వర్గమైనా చెప్పు అలా నువ్వు ఎవరిని బాధ పెట్టిన లేడు. నువ్వు బాధ పెట్టిన వాళ్ళు అంటే నాకు తెలిసి మన కుటుంబ సభ్యులే. ఇంక అదే మన కుటుంబ సభ్యులే. నన్ను అడిగితే మన కాంగ్రెస్ కూడా బాధపడుతున్నారు నాయకులు. ఏమిరా మన గెలవమంటారు, మన గెలవము, మనకు ఓటు వేయరు, మన ప్రభుత్వం రాదు. మహేష్ అన్న తెలుసు కదా నీకు మొత్తం లెక్క. మన ప్రభుత్వం అంత మంచి ఉంటే సిగ్గు లేకుండా నువ్వెందుకు పాదయాత్ర చేస్తావు? మన ప్రభుత్వం అంత మంచిగా ఉంటే మహేష్ అన్న చాలా కష్టపడతాడు పాపం, చాలా బాధపడుతుంది. అంతవరకు వాడుతున్నది. నెక్స్ట్ ఇందిరమ్మ ఇండ్లకు పైసలు అడిగితే సస్పెన్షన్ ఏట. ఇప్పటి వరకు 10 మంది పంచాయతీ సెక్రటరీలు, హౌసింగ్ ఆఫీసర్లపై వేటు వేసినట్టు. ఎవరు వేసిరు చెప్తాను. లంచాలు అడుగుతున్న ఇందిరమ్మ కమిటీ సభ్యులపైన కేసులు.
కాల్ సెంటర్ కు వచ్చే ఫిర్యాదుల ఆధారంగా విచారణ, వాస్తవమేనని తేలితే చర్యలు తీసుకుంటూ ఉన్నతాధికారులు. లంచం అడిగితే 182052952951కి ఫిర్యాదు చేయనని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్న చెప్తుండు. ఎవరు చెప్తున్నారు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్న చెప్తుండు. భూములు మింగిన బకాసుడు, భూములు మింగి కుంభకర్ణ లెక్క పరిచిన బకాసుడు ఏమంటారంటే, ఇందిరమ్మ ఇళ్లలో లంచాలు తీసుకుంటే కేసులు పెడతాం, చర్యలు తీసుకుంటాం. వెలిమెల తాండా గుర్తున్నా అని గాడి పోయి చెప్తాను ఆ డైలాగ్. వెలిమెల తాండాకు మనం కారు వేసుకొని పోయి ఆడ నిలబడి ఇంకోటి ఇంక ఇట్లా చెప్తాను మంచిదేనా అని అడుగుదాం. నవ్వుతారు, నవ్వుతో నవ్వరుగా, బట్టలు వేసుకోకుండా నవ్వరు, ఇప్పుకొని నవ్వుతారు. అప్పుడు మనం చెప్పేది జోలి నువ్వే కాదు, నువ్వు భూములు మింగేది. ఇంతగానం ప్రేమ ఉంది కదా నీకు ప్రజల పైన, పోలీస్ శబాస్ నమ్ముతాపో. ఆడ ఐరిస్ బిల్డింగ్ రాఘవా కన్స్ట్రక్షన్ లో ఇద్దాం పట్టరాదు వాటా అందరికి, అందరు పేదోళ్ళకి వస్తాం. రాఘవా కన్స్ట్రక్షన్స్, రాఘవుడు బరాబర్ రాఘవుడే, మరి ఇద్దాం పట్టు పేదోళ్ళకి, బతుకని వాళ్ళ బతుకు తెరువు చూద్దాం, వాళ్ళ బతుకు కోరుదాం, తప్పే ఉంది. వద్దా? అంత మంచి పని వద్దేమో. అబ్బా ఏం చెప్పినా డైలాగులు బాగా చెప్తాడు ముచ్చటేపో అంటే. సృష్టి కేసులో ఈడీ సోదాలు, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్లోని సెంటర్లో తనిఖీలు, బ్యాంక్ అకౌంట్లు, రివార్డులు స్వాధీనం, మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తుండ్రంట. మరి అక్కగారు మన మంది అంటారుగా స్పర్మతో పిల్లలు కనిపించి పైలు సంపాదించినారు దుర్మార్గురాలు, అమ్మతనంతో ఆడుకున్న దుర్మార్గురాల పైన మరి ఈడీ సోదాలు చేయబోతుందంట.